హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చట్నీ ప్రీమిక్స్ని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చట్నీ ప్రీమిక్స్ అనేది మనకి ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే 2 months పాటు నిలవ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని 2 minutesలోనే ఇలాగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి టిఫిన్స్లోకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మనం ఈజీగా ఇలాగ చట్నీని రెడీ చేసి పెట్టవచ్చు. అలాగే మనం బ్యాచిలర్స్కి కూడా ఈ చట్నీ పొడిని చేసి ఇచ్చినట్లయితే ఇన్స్టెంట్గా ఇడ్లీ దోశలోకి మనం చాలా టేస్టీగా తినొచ్చు. అలాగే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ చట్నీ ప్రీమిక్స్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనం 2 months వరకు దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ చట్నీ ప్రీమిక్స్ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వీడియో మీ వరకు వస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగా ఎండుమిరపకాయలను తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే మనకి బాగా టేస్ట్గా ఉంటుంది చట్నీ పొడి అనేది. తర్వాత నేను పల్లీలను ఒక పెద్ద కప్పు వరకు తీసుకుని మనం వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేటిలోకి చుక్క కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలాగనే మనం మొత్తం ఐటమ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను పొట్టు ఊడిపోతుంది, ఇలా అంటేనే ఆ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని కడిగి నేను ఒక జాలి గరిటెలోకి వేసి పెట్టుకున్నాను. ఆ కరివేపాకు పొడిని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ అవ్వాలి ఈ కరివేపాకు అనేది. ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ పొడి అనేది. తర్వాత మనం జీలకర్రని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసుకుందాము. చూడండి, ఈ విధంగా జీలకర్రని కూడా వేసుకొని మనం మొత్తాన్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని మనం దీంట్లోకి వేసుకొని బాగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ తేమ లేకుండా మనం ఫ్రైగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి పొడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. అందుకే కోసమే నేను అన్నింటినీ ఇలాగ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ఎండు కొబ్బరి ముక్కలని చిన్న కప్పు తీసుకోవాలి. పెద్ద కప్పుతో పల్లీలు తీసుకున్నట్లయితే చిన్న కప్పుతోటి మనం ఈ ఎండు కొబ్బరి ముక్కలని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వీటిని కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతోటి పుట్నాల పప్పుని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొని వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes పాటు అన్నింటినీ ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం పొడి అనేది నిలవ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత నేను వెల్లుల్లిపాయ రెబ్బలను ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వేసుకున్నాను. తర్వాత మనం సరిపడినంత కల్లుప్పుని ఇప్పుడే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది కూడా కల్లుప్పు వేసుకోండి సాధ్యమైనంత వరకు ఉంటే మీ దగ్గర, లేదంటే నార్మల్ ఉప్పు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని కూడా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కూడా పొట్టు తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇష్టం లేంటే ఫస్ట్ పొట్టు తీసుకోండి, లేదంటే అలాగే వేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నింటినీ మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మనం ఈ విధంగా ఒకసారి పొడి చేసుకోవాలి. మనం ఒకేసారి కనుక పొడి చేసుకున్నట్లయితే ముద్దలాగా అవుతుంది. మనం ఆపుకుంటూ మిక్సీని ఈ విధంగా పొడి చేసుకోవాలి మెత్తగా వచ్చేంత వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లోకి దీన్ని తీసుకొని బాగా ఎక్కడైనా ఉండలు ఉంటే ఉండలు లేకుండా గరిటె సహాయంతో ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని వీటిని మనం ఇప్పుడు స్టోరేజ్ కంటైనర్లోకి సర్వ్ చేసేసుకోవడమే. దీనిలాగా చేసేసుకొని మనం స్టోరేజ్ కంటైనర్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చట్నీ పొడి అనేది 2 నెలల వరకు నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మన హోటల్లోకి వెళ్ళి తినే చట్నీ కంటే ఇదే టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగ చేసుకొని మీరు చూడండి, నేను దీంతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత మనం కొంచెం చట్నీ పౌడర్ని గిన్నెలోకి ఉంచుకున్నాము. వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్ సహాయంతో మనం
తిప్పుకుంటూ ఉన్నట్లయితే మనకి ఈ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుని మనం తాలింపు లేకుండా ఇలా అయినా తినేయచ్చు, లేదంటే మనం తాలింపు అయినా పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని మనం చట్నీలోకి తాలింపుని కొంచెం కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని నేను చట్నీ పొడిని అయితే రెడీ చేసుకున్నాను. ఎంతో సింపుల్గా టేస్టీగా మనకి చట్నీ పొడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా ఉండే ఈ చట్నీ పొడిని మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మీ పని అనేది ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. అంతే సింపుల్ అండ్ ఈజీ చట్నీ పొడి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేది నేను తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.